లక్ష్మీ నరసింహస్వామి గోవిందా, లక్ష్మీ నరసింహస్వామి గోవిందా, రాత్రి నివాస గోవిందా. మొన్న కదిరి పట్టణం నందు వర్షం వచ్చినందువలన, అలాగే ఇంతకుముందు కూడా చిన్నపాటి వర్షం వస్తూనే ఏదైతే కదిరి అనే పేరు వచ్చిందో ఈ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి వలన ఆ పేరు వచ్చింది. అలాంటి కాదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి లోపలికి రాజగోపురం గుండా వర్షపు నీరు అలాగే మురికి నీరంతా చేరుతూ ఉంది. ఎందుకంటే కాలువలన్నీ ఆక్యుపై చేసుకున్నారు. అలాగే కొన్ని ఆలయ స్థలాలు కూడా కబ్జా చేశారు. దాన్ని ఏమాత్రము ఈ గుడికి ఉన్నటువంటి అధికారులు పట్టించుకోకపోవడం వలన, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం వలన ప్రతి ఒక్క చిన్నపాటి వర్షానికే గర్భగుడిలకు కూడా నీరు చేరడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది చాలా దారుణాతి దారుణం. ఎందుకంటే భక్తుల మనోభావాలు చాలా దెబ్బతింటున్నాయి దీనివలన. కాబట్టి మేము ఒక్కటే కోరుకుంటున్నాం, కదిరి జనసేన పార్టీ తరఫున ఏవైతే గుడి చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని చెప్పేసి, అలాగే కాలువలపైన ఎవరైతే ఎంక్రోచ్మెంట్స్ చేసినారో అలాంటి కాలువలను శుభ్రంగా చేసి అలాంటి ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ తొలగించాలని చెప్పేసి, గుడి చుట్టూ ఇంతకుముందు గతంలో చెప్పేవాళ్ళు గుడి చుట్టూ మామూలుగా బండి తిరిగేంత స్థలం ఉండేదని చెప్పేసి ఈరోజు ఆ స్థలము కనుమరుగైపోయి గుడి గోడకే ఎంక్రోచ్మెంట్స్ గోడలు కట్టేసి చుట్టూ ఉన్న కాలువలను కూడా మూసేసినారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అలాగే కొన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా గుడికి సంబంధించిన స్థలాలు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసుకొని వాటి మీద పెత్తనం చలాయిస్తున్నారు. అలాంటి వాటికి అంతటికీ మీరుగా వైదొలిగితే బాగుంటుందని చెప్పి కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మేము పేరు బయట పెడితే మీకే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఏవైతే గుడి స్థలాలు ఆక్యుపై చేసుకొని మీరున్నారో అలాంటి స్థలాలన్నింటినీ మీరు స్వచ్ఛందంగా మీరు వైదొలిగి గుడికి అప్పగించవలసిందిగా మేము కోరుతున్నాం. మా జనసేన పార్టీ వాళ్ళు ఎవరైనా గుడి స్థలాలు కానీ, గుడికి సంబంధించిన దారులు కానీ, అలాగే గుడికి సంబంధించి ఈ చుట్టూ నీళ్లు వెళ్ళే మార్గాలను కానీ మూసివేసినట్లయితే స్వచ్ఛందంగా తొలగిస్తామని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తెలియజేసుకుంటున్నాం. ఇది తొలగించకపోతే మా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటాం.